రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో నిర్మించనున్న అమరవీరుల స్తూపానికి ఎమ్మెల్యే వేర్లపల్లి శంకర్, ప్రొఫెసర్ కోదండరాం శంకుస్థాపన చేశారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో షాద్నగర్ ప్రాంతం కీలక పాత్ర పోషించిందని నేతలు అన్నారు. అనేక మంది ఉద్యమంలో క్రియాశీలంగా పాల్గొన్నారని చెప్పారు. ఇక్కడ అమరవీరుల స్తూపం నిర్మాణం చేపట్టడం ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఎంతో మంది అమరులైనరు కాబట్టి, ఎంతో మంది ఉద్యమకారులు వాళ్ళ ఆకాంక్ష తీరుతలేదు ఇప్పటికి కూడా. కాబట్టి ఇవాళ 10 సంవత్సరాల నుంచి దగాపడ్డ తెలంగాణ మళ్ళొకసారి ఇవాళ అమరవీరుల యొక్క ఆత్మ క్షోభిస్తుంది కాబట్టి వారిని స్మరించుకోవడం మన బాధ్యత. కాబట్టి ఇలా నియోజకవర్గంలో 10 సంవత్సరాల నుంచి కూడా ఈ స్తూపాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. కాబట్టి మేము పెద్దలను మేము కోరిన వెంబడే తప్పకుండా షాద్నగర్కు వస్తాం, ఆ స్తూపాన్ని భూమి పూజ చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి మరి ఆ కార్యక్రమాన్ని వారు వచ్చి ఇంత ఉదయమే వచ్చి వారు పూర్తిగా విజయం. హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో విలీనమైన సందర్భం. ఆ సందర్భంగా అందరికీ 50 మంది ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. తెలంగాణలో ఏ మార్పు అయినా ఉట్టిగా రాలేదు. ప్రజల సంఘటిత కృషి వల్లనే సాధ్యమైంది. కుల మతాలకు అతీతంగా అందరు ఐక్యమై కొట్లాడితేనే నిజాం నిరంకుశ పాలన అంతమై ఒక ప్రజాస్వామిక పాలనకు అవకాశాలు ఏర్పడ్డాయి విలీన దినంతో. అదానికి కూడా మళ్ళీ సమయం పట్టింది, మళ్ళీ ప్రయత్నాలు సాగినాయి. ప్రత్యేక రాష్ట్రమై మళ్ళీ మనం ఆంధ్ర పెత్తనంలోకి మగ్గిపోయినాం. కాబట్టి మనకు సమయం పట్టింది. అందుకనే ముల్కీ ఉద్యమం సాగింది, 69 ఉద్యమం. చివరికి మనం ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమం ద్వారా మళ్ళీ మలిదశ ఉద్యమం ద్వారా తెలంగాణను తెచ్చుకోగలిగినాం. ఆ పోరాటాల్లో ఈ షాద్నగర్ కీలక పాత్ర పోషించింది. అనేక మంది దీంట్లో క్రియాశీలకంగా పాల్గొన్నారు. ఇక్కడ ఉద్యమకారుల్లో ఒక